మన ప్రాంతానికి సంబంధించి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఈ పూర్వపు ఈ 6 జిల్లాలకు సంబంధించి ప్రధానమైన మిగతా జిల్లాలకు ఉన్నప్పటికీ ఈ రోజుకి వచ్చేసి మనము కృష్ణా డెల్టా ఉంది కాబట్టి మొత్తం ఓవరాల్గా అనేక జిల్లాలకు సంబంధించి కృష్ణానదికి సంబంధించి ఈరోజు మనం చర్చించుకుంటే కృష్ణానది ఈ యొక్క బ్లూ ఉండేదంటే కృష్ణానది. ఇది మహారాష్ట్రలో పడమటి కనుమల్లో మహాబలేశ్వరం దగ్గర పుట్టి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల గుండా 1440 కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా జిల్లాలో హంసనది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది కృష్ణానదికి సంబంధించి 4 రాష్ట్రాలు. ఇక్కడ కృష్ణానదికి సంబంధించి బచావత్ అవార్డు, బచావత్ ట్రిబ్యునల్ 100 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు కనీసం ఉంటాయి అనే ఒక 75% డిపెండబిలిటీ ఆధారంగా కృష్ణానదిలో దాదాపు వచ్చేసి 2130 టీఎంసీల నికర జలాలు ఉంటాయని తేల్చడం జరిగింది. పునరుత్పత్తి జలాలతో కలిసి 2130 టీఎంసీల నికర జలాలు ఉంటాయని చెప్పేసి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపు చేయడం జరిగింది. దీంట్లో కృష్ణా డెల్టాకి, నాగార్జున సాగర్కి, శ్రీశైలంకి, జూరాలకి, ఇక్కడ ఏ రాష్ట్రాలకి ఎంత అని చెప్పేసి ఆల్రెడీ బచావత్ ట్రిబ్యునల్ దీంట్లో మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు ప్రాజెక్టుల వారీగా కేటాయించడం జరిగింది. అప్పుడే రాష్ట్రాల వారీగా, ప్రాజెక్టుల వారీగా. కాబట్టి 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అగైన్ ప్రాజెక్టుల వారీగా చూస్తే దాంట్లో 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ప్రస్తుతం నవ్యాంధ్రకు వచ్చే విధంగా ప్రాజెక్టుల వారీగా కేటాయించడం జరిగింది ఆల్రెడీ. కానీ ఇప్పుడు ప్రధానమైన ప్రాజెక్టులు మహారాష్ట్రలో ఉన్నాయి. కర్ణాటకకు సంబంధించి ప్రధానమైనది ఇది ఆల్మట్టి. ఆల్మట్టి తర్వాత నారాయణపూర్ తర్వాత జూరాల, ఇది రిజర్వాయరు, ఇది ఆనకట్ట. దాని తర్వాత ఇది ప్రధానంగా శ్రీశైలం. రాయలసీమ జిల్లాలకు సంబంధించి నెల్లూరు, ప్రకాశం, రాయలసీమకు సంబంధించి ఇది ప్రధానంగా శ్రీశైలం. శ్రీశైలం ఇది రిజర్వాయరు, ఇది ఆనకట్ట. దీని తర్వాత నాగార్జున సాగర్, ఆనకట్ట, రిజర్వాయర్. దాని తర్వాత పులిచింతల, దాని తర్వాత ప్రకాశం గారి విజయవాడ దగ్గర సముద్రంలో కలుస్తుంది. కాబట్టి ఇందులో మనకు ఈ యొక్క ప్రాజెక్టులేమో అనేకం ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సరే కృష్ణా డెల్టా ఒకటి, నాగార్జున సాగర్ కుడి కాలువ, ఎడమ కాలువ. ఇక్కడ ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఇది శ్రీశైలం రిజర్వాయర్కు సంబంధించి అవసరం లేదు. శ్రీశైలం రిజర్వాయర్కు సంబంధించి ఇది పోతిరెడ్డిపాడు, ఇది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి ఇది బంకచర్ల. ఈ బంకచర్ల వరకు పెద్ద కాలం వచ్చి ఇక్కడ 3 భాగాలుగా పోతుంది. ఒక భాగం తెలుగుగంగా, ఒక భాగం గాలేనగిరి ఎస్ఆర్బిసి, మూడవది కేసీ కెనాల్కు ఎస్కేప్ ఛానల్. కాబట్టి ఇది శ్రీశైలం రిజర్వాయర్. ఇక్కడ పోతిరెడ్డిపాడు వచ్చేసి 841 అడుగుల ఎత్తులో ఉంది. దానిపైన నీళ్లు ఉంటేనే పోతిరెడ్డిపాడుకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. ఇది 841 ఫీట్లో ఉంది హైట్. కాబట్టి ఇక్కడ పోతిరెడ్డిపాడు, బనకచెర్ల నుండి ఇదేమో ఎస్ఆర్బిసి గాలేనగిరి, ఇదేమో తెలుగుగంగా, ఇదేమో కేసీ కెనాల్ ఎస్కేప్ ఛానల్. తర్వాత వచ్చేసి ఇది హంద్రీనివా. అంటే పోతిరెడ్డిపాడు సంబంధం లేదు, శ్రీశైలం రిజర్వాయరే కానీ ఇది హంద్రీనివా, ఇది వెలుగొండ. వెలుగొండ ప్రధానంగా ప్రకాశం జిల్లాకు, కొంత మన బొబ్బేలు నియోజకవర్గంలో పూర్వమాల ప్రాంతానికి. ఇది హంద్రీనివా వచ్చేసి ఇది ప్రధానంగా అనంతపురం జిల్లాకు ఇది గుండెకాయ. ఇదేమో వెలుగొండ ప్రకాశం జిల్లాకు గుండెకాయ, ఈ హంద్రీనివా ప్రధానంగా అనంతపురానికి. సరే మన జిల్లాలో కూడా కొంత ఉన్నాయి. దీంట్లో గాలేరునగిరి అనేది ఎస్పెషల్లీ ప్రధానంగా కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి ఈ గాలేరునగిరి అనేది అతి ప్రధానమైనది.